ఫైనాన్స్ కంపెనీల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. రుణం తీసుకున్న వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి, దాడులకు పాల్పడుతున్నాయి. కంపెనీ సిబ్బంది రుణం తీసుకున్నా ఇంటింటికి వెళ్లి మరీ చితకబాదుతున్నారు. తాజాగా హిందూపురంలోని ఓ ఫైనాన్స్ కంపెనీ చేసిన ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో రుణగ్రస్తులపై 5 స్టార్ ఫైనాన్స్ కంపెనీ రెచ్చిపోయింది. కిలమత్తూరు మండలం లాలేపల్లికి చెందిన శివమ్మ 5 స్టార్ కంపెనీలో ₹1,00,000 రుణం తీసుకుంది. ఏడాదిగా ప్రతి నెల వడ్డీతో పాటు మొత్తం కడుతూ వస్తోంది. ఇటీవల కాలంలో కొన్ని ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమె వడ్డీ చెల్లించలేకపోయింది. దీంతో ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది దాడికి పాల్పడ్డారు. ప్రైవేట్ వ్యక్తులతో శివమ్మ కొడుకులపై దాడి చేయించారు. హిందూపూర్ నుంచి ఎవరో 5 స్టార్ ఫైనాన్స్ అని చెప్పి లాలేపల్లి గ్రామానికి అక్క వాళ్ళ ఇంటికి వచ్చారు. అది 5 స్టార్ ఫైనాన్స్ వల్ల లేకపోతే వేరే వల్ల అక్కకు తెలియదు. ఇంట్లో ఎవరు కొడుకులు గాని భర్త గాని ఎవరు లేరు. వచ్చే వరకు ఆగండి అని చెప్పారు. వాళ్ళు ఆగుకోకుండా అక్కతో నానా దుష్పర్శలు ఆడుతూ వాళ్ళు వచ్చే వరకు అక్కతో ఈ విధంగా మాట్లాడుతున్నారు. అంతలోనే కొడుకులు ఇద్దరు అక్కడికి వచ్చారు. కొడుకులు వచ్చి మాట్లాడుతుంటే కేవలం 10వ తేదీ ఈ నెల 10వ తేదీ కట్టాల్సిన కంతు 20 రోజులు లేట్ అయిందంతే. 20 రోజులకే వాళ్ళు 4 మనుషులు వచ్చి ఎవరో వాళ్ళ ఐడి కార్డులు చూపిలే, వాళ్ళు ఎవరనేది తెలియదు, వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు కొడుకుల మీద. అంతలోనే అక్క వచ్చి దౌర్జన్యం చేస్తుంటే డబ్బులు కట్టేద్దామని చెప్పి డబ్బులు తీసుకొని వచ్చింది. చేతిలో ఉన్న డబ్బులంతా తీసుకొని తర్వాత అక్క సెల్లు పిక్కొని వాళ్ళు వెళ్ళిపోయేదానికి ప్రయత్నిస్తూ ఎందుకు పోతున్నావో అని అడుగుతుంటే కొడుకులు వాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఎంతగా కొట్టారో ఈ ఫైనాన్స్ వాళ్ళు చూడండి ఒకసారి. తర్వాత ఇంకో కొడుకు మీద ఈడ చూడండి. ఈ విధంగా ఈ ఫైనాన్స్ వాళ్ళు ఆర్బీఐ రూల్స్ కానీ ఏమీ ప్రవర్తించుకోకుండా ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. ఇటువంటి వాటి మీద తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది రుణగ్రస్తులపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఫైనాన్స్ కంపెనీ ఆగడాలపై చర్చ జరుగుతోంది. చట్టం ప్రకారం నడిపే ఫైనాన్స్ కంపెనీల కంటే అక్రమంగా పుట్టగొడుగుల పుట్టుకొస్తున్న కంపెనీలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పేద కుటుంబాల అవసరాలను ఆసరాగా చేసుకుని ఇష్టారాజ్యంగా వడ్డీ వేస్తూ రికవరీ పేరిట రక్తం పీలుస్తున్నారు. ఇలాంటి వారిపై చట్టపరంగా ఫైనాన్స్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.